శ్రీపంచమిని జరుపుకోవటానికి కారణం ఏమిటి? వసంత పంచమి. శ్రీపంచమిని జరుపుకోవటానికి కారణం ఈ రోజున సరస్వతీదేవి జన్మించిందని మరియు అందుకే శ్రీపంచమిగా జరగబడుతుందని నమ్ముతారు. సరస్వతీదేవి దేవి సరస్వతి దేవి జ్ఞానానికి ఆహారంగా ఉంది మరియు సృష్టికి అధిపతి అయిన బ్రహ్మదేవుని భార్య. సరస్వతీదేవి యొక్క ఇతర పేర్లు. సరస్వతీ దేవికి సాధారణంగా వాక్ దేవి అని కూడా పిలుస్తారు. వాక్ అనేది సంస్కృత పదం. దీనికి అర్థం ప్రసంగం. వాగ్దేవి అంటే జ్ఞానం తప్ప మరేమీ లేని వాక్కుకు బాధ్యత వహించేది. సరస్వతీదేవిని వాణి, బ్రాహ్మి, శారద, భారతి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. సరస్వతీదేవిని ఎందుకు పూజించాలి? సరస్వతీదేవి జ్ఞానదేవత మరియు అనేక మంది ఋషులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సరస్వతీదేవిని పూజించారు. గురు రాఘవేంద్ర స్వామిని సన్యాస ఆశ్రమం వైపు నడిపించటానికి లేదా సన్యాసిగా మారటానికి సరస్వతీదేవ బాధ్యత వహించింది. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనికి శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయవలెను. రతి మన్మధులను పూజించి మహోత్సవ మనరించవలనని, దానములు చేయవలనని, దీనివలన మాధవుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్రశుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను అని వ్రత చూడమణిలో పేర్కొనబడినది. వసంత పంచమి విశిష్టత. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీ విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ఈ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తుంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు సప్తమి తిథిలో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయక సరస్వతీదేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, ఆభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.
జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదాలు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళం, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అనే పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలో సర్వావస్థలయందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వాలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.